మీకు ఎఫ్ఎఫ్ గేమింగ్ ఛానల్. ఓకే బ్రో, మనం ఈరోజు పబ్జీ లాంటి గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా పబ్జీ లాంటి గేమ్ ఏదైనా మార్కెట్లో ఉందని తెలిస్తే సో కాల్ రివ్యూవర్స్ అండ్ ఛానల్స్ ఆ గేమ్ని ఇన్స్టాల్ చేయడం అండ్ అందులో ఒక్క గేమ్ ఆడడం, దానికి రివ్యూ ఇచ్చడం, ఇదే జరుగుతుంది. మాకు తెలిసినంత వరకు ఏ గేమ్ అయినా ఎంత ఎక్కువ ఆడితే దాని వాల్యూ అంత తెలుస్తుంది. అంటే సినిమా ఫస్ట్ 5 minutes చూసి అది బాగుందో బాగాలేదో అని చెప్తే బాగోదు కదా భయ్య. లేదు, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మేము ఒక్క మెతిగా పట్టుకుంటామంటే అది మీ ఇష్టం భయ్య. అండ్ ఈ వీడియోలో మేము ఏ గేమ్ని ప్రమోట్ చేయట్లేదు భయ్య, జస్ట్ మా ఒపీనియన్ని చెప్తున్నాం అంతే. సో అది భయ్య, ఈ వీడియోలో టాప్ 5 అలా ఏం లేదు, ర్యాండమ్గా పిక్ చేసాం. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఫ్రీ ఫైర్. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లో స్టోరేజ్ గేమ్ భయ్య. ఇది జస్ట్ 500 MB కంటే తక్కువ ఉంటుంది. సో ఈ ప్లస్ పాయింట్తో మనం ఈ గేమ్ని ఎలాంటి ఫోన్లో అయినా రన్ చేసుకోవచ్చు. ఈ గేమ్ వచ్చేసి 50 members బ్యాటిల్ రాయల్ గేమ్. అండ్ ఈ గేమ్లో 3 రకాల మ్యాప్స్ని ఇంక్లూడ్ చేశారు. వెపన్స్ కూడా సిమిలర్ టు పబ్జీ ఉంటాయి. అండ్ మన ఇండియాలో ఫ్రీ ఫైర్ ఇస్ ది బెస్ట్ కాంపిటీటర్ టు పబ్జీ. సో తక్కువ స్టోరేజ్తో హై గ్రాఫిక్స్లో గేమ్ ఆడుకుందాం అనుకుంటే ఫ్రీ ఫైర్ మీకు యూజ్ అవుతుంది భయ్య. సర్లే గురు, గ్రాఫిక్స్ పరంగా మేము కూడా ఒప్పుకుంటాం. సో అది భయ్య ఫ్రీ ఫైర్. అండ్ నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతే కాల్ ఆఫ్ డ్యూటీ. ఈ పేరు మీరు ఎన్నోసార్లు వినుంటారు. యాక్చువల్గా కాల్ ఆఫ్ డ్యూటీ అనేది ఫస్ట్ పర్సన్ షూటింగ్ గేమ్. అండ్ ఇది 2003లో స్టార్ట్ చేశారు. దీని సైజ్ వచ్చేసరికి 2.1 GB ఉంటుంది. అండ్ ఇది 4.5 రేటింగ్తో ప్లే స్టోర్లో రన్ అవుతుంది. ఈ గేమ్లో కూడా పబ్జీ లాగే 100 members ఒకేసారి ఆడే పాసిబిలిటీ ఉంది. ఇందులో ఒక మ్యాప్ ఉంటుంది, అందులోనే బ్యాటిల్ గ్రౌండ్స్, స్నో ఫీల్డ్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇందులో చాలా రకాల మోడ్స్ ఉన్నాయి. 5 vs 5 డెత్ మ్యాచ్, స్నైపర్ వర్సెస్ స్నైపర్ డెత్ మ్యాచ్, సర్చ్ అండ్ డిస్ట్రాయ్, డామినేషన్, హార్డ్ పాయింట్ ఇలా. అండ్ ఇందులో గ్రాఫిక్స్ కూడా హై రేంజ్లో ఉంటాయి భయ్య. సో అది నెక్స్ట్ దానికి వచ్చేసరికి రూల్స్ ఆఫ్ సర్వైవర్స్. ఇది ఫస్ట్ 120 player గేమ్ భయ్య. అండ్ 300 players వరకు ఈ గేమ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీని సైజ్ వచ్చేసరికి 3 GB ఉంటుంది భయ్య. 3.9 రేటింగ్తో ఇది ప్లే స్టోర్లో రన్ అవుతుంది. ఇందులో 2 మ్యాప్స్ ఉంటాయి భయ్య. ఫస్ట్ ది గిలే ఐలాండ్ 120 players వరకు సపోర్ట్ చేస్తుంది. సెకండ్ ది ఫియర్లెస్ ఫియర్డ్ 300 players వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో 2 మోడ్స్ ఉంటాయి భయ్య. ఒకటి గోల్డ్ మోడ్, ఒకటి డైమండ్ మోడ్. ఇందులో సోలో, స్క్వాడ్, డియోతో పాటు 5 vs 5 డెత్ మ్యాచ్ కూడా ఆడొచ్చు. సో ఇది రూల్స్ ఆఫ్ సర్వైవల్. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఈ గేమ్ బిల్డింగ్ అండ్ ఫైరింగ్ గేమ్. అండ్ దీనికి కూడా మంచి క్రేజ్ ఉంది భయ్య. దీని సైజ్ వచ్చేసరికి 2 GB ఉంటుంది. అండ్ 4.1 రేటింగ్తో ఇది ప్లే స్టోర్లో రన్ అవుతుంది. ఈ గేమ్లో కూడా పబ్జీ లాగే 100 players ఉంటారు. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకు షీల్డ్గా కొన్ని బిల్డింగ్స్ కట్టుకుంటాం. అపోనెంట్ షీల్డ్ని పగలగొట్టి వాళ్ళని చంపడమే ఈ గేమ్. అండ్ ఈ గేమ్లో వెపన్స్ కూడా కొన్ని పబ్జీ లాగా ఉంటాయి, లైక్ స్కార్, VSS, AK అలాంటివి. ఎక్స్ట్రా గన్స్ వచ్చేసరికి ఫ్లేమ్ థ్రోవర్స్, గ్రెనేడ్ లాంచర్స్, P85 ఫోటానిమీటర్స్, మ్యాగ్నెటిక్ షీల్డ్స్, మినీ గన్స్ ఇలాంటివి. సో అది బ్రో. నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతే నైఫ్స్ అవుట్. ఈ గేమ్ కూడా సిమిలర్ టు పబ్జీ ఉంటుంది. అండ్ దీని రేటింగ్లోకి వెళ్ళిపోతే 3.4 రేటింగ్తో ఇది ప్లే స్టోర్లో రన్ అవుతుంది. అండ్ సైజ్ వచ్చేసరికి 80 MB మీకు చూపించవచ్చు. కానీ గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 3 GB ఇది డౌన్లోడ్ అడుగుతుంది. అండ్ ఇందులో ఒక మ్యాప్ ఉంటుంది. 100 players ఈ గేమ్లో ఉంటారు. ఇందులో మోడ్స్ వచ్చేసరికి స్నైపర్ వర్సెస్ స్నైపర్, అంటే 50 members into 50 members డెత్ మ్యాచ్ ఆడుకోవచ్చు, ప్లస్ టీమ్ ఫైట్ మ్యాచ్ ఆడుకోవచ్చు. అండ్ రేస్ మోడ్ కూడా ఉంటుంది. IPL స్టార్ట్ అవుతుందంట భయ్యా, ఇంకా పండే గేమ్స్ ఎందుకు? నువ్వు ఉండు గురు, అదే ఇదే. సో అది ఫ్రెండ్స్ నైఫ్స్ అవుట్ గురించి. అండ్ నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోతే సైబర్ హంటర్. ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ గేమ్. అంటే ఇందులో గేమ్ అనేది ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. సో దీనివల్ల ఈ గేమ్ కూడా బాగానే పాపులర్ అయింది భయ్య. అండ్ దీని రేటింగ్లోకి వెళ్ళిపోతే 4 రేటింగ్తో ప్లే స్టోర్లో రన్ అవుతుంది. అండ్ ఇది 2.2 GB సైజ్ ఉంటుంది. ఇందులో ఒకే మ్యాప్ ఉంటుంది. ఇంకా వెపన్స్కి వచ్చేసరికి అప్గ్రేడ్ వెపన్స్ ఉంటాయి. అంటే SMGకి వచ్చేసరికి ఒమేగా, ఫాక్స్ ట్రాట్, ARMSకి వచ్చేసరికి ఒమేగా, ఆల్ఫా, డెల్టా. అండ్ స్నైపర్స్కి వచ్చేసరికి ఫ్లెమింగో, సోల్ స్నాచర్, ఎంటీ కాఫిన్, వాల్కేర్ ఇలాంటివి. అండ్ ఇందులో వెహికల్స్ కూడా అన్ని అప్గ్రేడ్ వర్షన్లో ఉంటాయి. సో అది భయ్య సైబర్ హంటర్. నెక్స్ట్ వచ్చేసరికి హోప్లెస్ ల్యాండ్. ఈ గేమ్ ఒక సర్వైవల్ మొబైల్ షూటింగ్ గేమ్. అండ్ ఇందులో 125 players ఒక గేమ్లో ల్యాండ్ అవుతారు. అండ్ ఈ గేమ్ సైజులోకి వెళ్ళిపోతే భయ్య ఇది జస్ట్ 346 MB ఉంటుంది.
అండ్ 3.8 రేటింగ్తో ఇది ప్లే స్టోర్లో రన్ అవుతుంది. అండ్ ఇందులో గన్స్ కూడా కొంచెం పబ్జికి సిమిలర్లో ఉంటాయి. ఇందులో 2 మోడ్స్ ఉన్నాయి భయ్య, ఒకటి ఫ్యాటల్ మోడ్, ఇంకోటి థియేటర్ మోడ్. అండ్ ఈ గేమ్లో స్పెషాలిటీ వచ్చేసరికి ఏ గేమ్లో లేని వెహికల్స్ ఇందులో ఉన్నాయి భయ్య, లైక్ హెలికాప్టర్, బోట్ అలాంటివి. సో అది బాస్, పబ్జి లాంటి గేమ్ కొంచెం తక్కువ స్టోరేజ్తో ఆడాలంటే ఈ గేమ్ కూడా మీకు యూజ్ అవుతుంది. సో అది బాస్, మేము ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఏ గేమ్ అయినా ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ గేమ్లో ఒక్క గేమ్ ఆడి దాన్ని డిసైడ్ చేయకుండా కొన్ని రోజులు ఆడి మీరు ఒక డెసిషన్కి రండి. అంటే మాకు తెలిసినంత వరకు ఏ గేమ్ అయినా సరే దాని లెవెల్ పెరిగే కొద్దీ దాని స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి. ఇంకా అది బ్రో, ఈ వీడియోకి వచ్చేసరికి అబ్బో ఎవడో పోయాడు బాబు, ఈసారి కొంచెం త్వరగా ఆపాడు. సో అది బాస్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని ఒక్క గుద్దు గుద్దండి. అండ్ మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏంటా మీ యూట్యూబర్స్ అందరూ ఈ డైలాగ్ మాత్రం మర్చిపోరా? సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అడుగుతాం, నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు.